సమస్యల్ని పరిష్కరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నేతలకే తొలి ఓటు వేస్తామంటున్నారు కృష్ణా జిల్లా యువత. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని సూచిస్తున్నారు. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అందరికీ నిస్వార్థంగా సేవలందించే వారికే అధికారం అందిస్తామంటున్నారు. 5 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని ఎలాంటి ప్రలోభాలకు తాకట్టు పెట్టకుండా ప్రజల్లో చైతన్యం కలిగిస్తామంటున్న జగ్గేపేట విద్యార్థులతో ఈటీవీ ముఖాముఖి. ప్రస్తుతం మొదటిసారి ఓటు తెచ్చుకున్నటువంటి యువతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఓటు ఎలాంటి వారికి ఓటు వేయాలనుకుంటున్నారు, వారి యొక్క వ్యూహం ఏంటి అనేటువంటిది వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు మొదటిసారి ఓటు వచ్చింది, మీరు ఎలాంటి వారికి ఓటు వేయాలనుకుంటున్నారు? నేనైతే మొదటిసారి ఓటు వచ్చినందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. యాజ్ ఏ టైం కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ప్రకారం రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఓటు వేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. మా సమస్యల పైన తెలుసుకొని మా సమస్యల గురించి పోరాడే వ్యక్తికి వేయాలనుకున్నా. అంటే వాళ్ళ స్వార్థపు రాజకీయాల కోసం కాకుండా ఏమంటే జనాల కోసం నిస్వార్థంగా పనిచేసి వాళ్ళ రాజకీయాలు చేయకుండా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకాలు అందేలాగా చూసుకునే వాళ్ళకి ఓటు వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఓటు ఎలాంటి వారికి ఓటు వేయాలనుకుంటున్నాను? ఓటు అనేది అందరి హక్కు. 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క పౌరుని హక్కు అది. ముందు ఓటు తెచ్చుకోండి. ఓటు తెచ్చుకున్న తర్వాత ఓటు అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా వేసేస్తున్నారు ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్. అంటే ఫ్యామిలీ వాళ్ళు వేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి వేయటము అలా కాకుండా యూత్ 18 ఇయర్స్ దాటిన తర్వాతే ఓటు హక్కు ఇస్తున్నారు అంటే ద పర్సన్స్ హూ క్రాస్డ్ ద ఏజ్ ఆఫ్ 18 ఆర్ అంటే వాళ్ళకి ఆలోచించే శక్తి ఉంటుంది. దే ఆర్ మెచ్యూర్డ్ అండ్ ఎవరు మంచి వాళ్ళు, మనల్ని ఎవరు పాలించే వాళ్ళు ఎలా ఉంటారు దాన్ని ఆలోచించి ఓటు వేయాలి. ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ దేర్ ఆర్ మెనీ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ బిలో ది పవర్టీ లైన్. ఆ పవర్టీ లైన్ తగ్గించే వాళ్ళు రావాలి. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి నెంబర్ ఆఫ్ పీపుల్, ఇంకా చిల్డ్రన్ కూడా చాలామంది చదవని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా మంచిగా ఎడ్యుకేషన్ ఉండాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. గవర్నమెంట్ ఉంటున్నాయి కానీ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో లేని ఫెసిలిటీస్ వల్ల పిల్లలందరినీ ప్రైవేట్లో చేరుస్తున్నారు కరెక్టే, కానీ ఎవరు చేరుస్తున్నారు? ఓన్లీ డబ్బున్న వాళ్ళు మటుకే చేరుస్తున్నారు. డబ్బు లేని పిల్లలు వాళ్ళందరూ దే ఆర్ బీయింగ్ రోడ్ సైడ్. పొలిటికల్ లీడర్ అనేవాడు ఏంటంటే మనీతో ఎంగేజ్ అవుతూ ఉంటాడు పీపుల్తో. సో వితౌట్ మనీ పీపుల్తో ఎంగేజ్ అవుతూ వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ మంచి కోఆర్డినేషన్ అనేది పీపుల్తో మెయింటైన్ చేస్తే సో కొంతమందికి ఎలా ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయాలి అనేది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ టైం నాకు ఓటు హక్కు వచ్చింది, దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎక్కువ మంది డబ్బుల కోసమని ఓటు వేయడం జరుగుతుంది. ఇలా వేయడం తప్పు. మనం ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి కొంచెం ఆలోచించి సమాజానికి మంచిగా జరుగుతుందా లేదా అనేది చూసుకొని మనం కూడా వేయాలి ఓటు. అలాంటి వాళ్ళని ఎన్నుకొని వేయాలి. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. చదువుకున్న వాళ్ళు కూడా అంతే చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా మనం పోరాడి మంచిగా సమాజాన్ని ఎన్నుకునే వాళ్ళని అందరినీ వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెలుసుకొని వాళ్ళకి ఓటు వేసే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. మొదటిసారి నాకు కూడా ఓటు హక్కు వచ్చింది, దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వచ్చినా ఎందుకులే వేయడం, అంత శ్రమపడి ఎందుకు నించోవడం, అంతసేపు వెయిట్ చేసి అని చూస్తున్నారు. కానీ 5 ఇయర్స్ కూడా మన సమాజాన్ని లీడ్ చేసే వాళ్ళనే మనం ఎన్నుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్ని ఎవరైతే బాగా తగ్గిస్తారో అలాంటి లీడర్ని మనం ఎన్నుకోవాలి. మనం ఒక్కసారి వేసే ఓటుకి 5 ఇయర్స్ ఎవరు లీడ్ చేస్తారు మన స్టేట్ని అనేది మనమే సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి యూత్కి అన్ఎంప్లాయ్మెంట్ని ఎవరు బాగా అయితే తగ్గిస్తారో ఎంప్లాయ్మెంట్ని ఎక్కువ పెంచే వాళ్ళని ఎన్నుకోవాలని యూత్ని కోరుకుంటున్నాను.